వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి ఒక నైపుణ్యతను నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను. గురువుల దగ్గర నేర్చుకున్న విద్య ఏమిటంటే చెట్టుమూలికలు. చెట్టుమూలిక ఏ చెట్టుమూలికలో ఏ అంశాలు ఉన్నాయి, ఏ రోగాలను మనం నయం చేసుకోవచ్చు అనేది పరిపూర్ణంగా చాలా దగ్గర తిరిగి వాళ్ళు చూపించిన ఒక వైద్యాన్ని నేను జనాలకు ఇస్తూ వస్తున్నాను. ఏమిటంటే చాలామందికి హార్ట్ అనేది బ్లాకేజ్ అవుతుంది. హార్ట్ వీక్ కావచ్చు, లేదా ఫ్యాటీ లివర్ కావచ్చు, ఫ్యాట్ ఎక్కువగా పెరిగిండేది కావచ్చు, లేదా హార్ట్ బ్లాక్ అవుతూ ఉంటుంది దాన్ని కావచ్చు. దీన్నంతా హార్ట్ అటాక్ అని పిలుస్తూ ఉంటారు. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈరోజు ఒక చెట్టుమూలికని చూపిస్తాను. ఆ చెట్టుమూలికలు మీకు మీరుగా వాడుకోవచ్చు. ఎందుకంటే మీకు మీరుగా తయారు చేసుకొని వాడుకున్న మందులు చాలా అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక అనుభవం అనేది దొరుకుతుంటుంది. ఇంటికి ఒక వైద్యుడు ఉండాలి, ఊరికి ఒక వైద్యుడు ఉండాలని చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఊరికి ఒక వైద్యుడు కాదండి, ఊరికి కనీసం అయినా కూడా ఒక 500 ఇళ్ళు ఉన్నాయనుకోండి, 500 ఇండ్లకి ఒక 5 డాక్టర్లు ఉంటారు. ఎందుకంటే రోగాలు ఎక్కువైపోయినాయి, జబ్బులు ఎక్కువైపోయినాయి, జనాల్లో క్లియరెన్స్ దొరకడం లేదు, ఎక్కడ పోవాలని తెలియదు, తిరుగుతున్నారు. సంపాదన ఉన్నది, ఆదాయం ఉన్నది, మొత్తం ఉన్నది, కానీ ఎలా జబ్బుల్ని నయం చేసుకోవాలని తెలియదు, తిరుగుతున్నారు. ప్రతి ఒక్క డాక్టర్కి ఇక్కడ పోయాను, అక్కడ పోయాను, అక్కడ పోయాను, ఇక్కడ పోయాను, ఎక్కడ పోయినా ఏ సమస్య లేదు, క్లియర్ అనేది లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబరు కావచ్చు, లేదా ఈ వీడియో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని తెల్లవారితో లేస్తాను మీ ఉన్న సమస్యలకి ఏ పరిష్కారం కావాలంటే యూట్యూబ్లో చూశారనుకోండి, సంపూర్ణంగా క్లియరెన్స్గా మీకే ఆ ఒక విషయం గురించి సూచికుంటుంది. దీన్ని మీరేం చేయాలంటే తెల్లవారితో లేసి మీకు సమస్య ఏది ఉందో ఆ సమస్యకి సంబంధించిన వీడియో చూడండి. చూస్తే కింద క్లియర్గా ఉంటుంది, మీరు ఎలా చేసుకోవాలా, ఎలా వాడుకోవాలా అనేది కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఈరోజు నేను ఒక చెట్టుమూలికి చూపిస్తాను. దీన్ని అర్జున అంటారు. దీన్ని తెలుగులో వచ్చి మద్ది చెట్టు అంటారు. మద్దిలో 4-5 రకాలు ఉన్నాయి. ఒకటి నల్ల మద్ది, తెల్ల మద్ది, పూడు మద్ది, పూల మద్ది, ఎర్ర మద్ది, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ రకాల్లో ఏ రకమైన తీసుకోండి పర్లేదు. ఎక్కువగా దొరికేది అంటే ఈ మద్ది మాత్రం, తెల్ల మద్ది. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, మధ్యలో ఆకులు ఇలా వస్తాయి, చూడండి ఆకులు ఇలా ఉంటాయి, కాయలు నక్షత్రాకారంలో కాయలు ఉంటాయి. దీన్ని మద్ది చెట్టు అంటారు. చూడండి కాయ కూడా ఇక్కడ ఉన్నాయి, కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ పైన. ఇది చూడండి, ఇది కాయ కూడా 5 కోణాల్లో నక్షత్రాకారంలో ఉంటుందన్నమాట. ఈ ఒక్క మద్ది చెట్టు ఏం చేయాలా మీరు అంటే, మీ ఊర్లో చాలా రకాలుగా చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో ఈ చెట్టు కూడా ఉండే ఉంటుంది, ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటుంది. ఏం చేయాలంటే చెక్కను మాత్రమే తీసుకోండి, మద్ది చెక్క మాత్రమే తీసుకొని ఒక 50 గ్రామ్స్ కావచ్చు, లేదా 25 గ్రామ్స్, ఒక 25 గ్రామ్ వేసుకోండి ఒక పూటకి. 25 గ్రామ్స్ చెక్కని బాగా నలగొట్టేసి ఒక పాత్రలోకి వేసుకొని 2 గ్లాసులు లేదా 3 గ్లాసులు నీళ్లు పోయండి. దాంట్లోకి పోసి బాగా కాంచుకోవాలి. కాగితే ఒక అర గ్లాసు నుంచి 3/4 గ్లాసు మాత్రమే మిగలాలి నీళ్లు. అంతవరకు బాగా కాంచి కాగిన నీళ్ళని కాస్త గోరువెచ్చయ్యేంత వరకు వదిలి టిఫిన్ కానీ రాత్రి భోజనం కానీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఒక్క నీళ్లు తాగుతూ వచ్చారనుకోండి, 21 దినం లేదా 41 దినంలో మీకు పేరుకున్న ఆ హార్ట్ కొలెస్ట్రాల్ అనేది చేరుకుంటుంది. ఆ కొలెస్ట్రాల్ క్లియర్గా కరిగిపోయి హార్ట్ బ్లాకేజెస్ ఏముందో మొత్తం క్లియర్ అవుతూ వస్తుంది. ఈ ఒక్క సమస్య నుంచి మీరు దూరం కావాలంటే చూడండి, అర్జున అరిష్టా అని చెప్పి మెడికల్ స్టోర్లో కూడా దొరుకుతుంటాయి. అరిష్టాల్లో ఒకటి, దాన్ని కూడా వాడుకోవచ్చు, ఏం సమస్య లేదు. అలా కాదు పక్షాన మాకు చెట్టే దొరుకుతుంది అని అనుకుంటే మీకు మీరుగా చేసుకోండి ప్రతిరోజు. అలా మాకు దొరకదండి, మాకు సమస్య ఎక్కువగా ఉంది అని ఎవరైనా ఉంటే కింద వస్తున్న సమస్య ఉన్న వాళ్ళు మాత్రమే కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, దానికి తగువైన మందులు మా దగ్గర దొరుకుతుంటాయి. ఆ ఒక్క సమస్య నుంచి మీకు మీరుగా దూరం చేసుకోవచ్చని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.